ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు మంత్రి సీతక్క. ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. జల్ జంగల్ జమీన్ కోసం ఎందరో ప్రాణాలను త్యాగం చేశారన్నారు. ఆదివాసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని భరోసా ఇచ్చారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు బ్రేక్ పడిందంటున్న మంత్రి సీతక్కతో దేవిదాస్ ఫేస్ టు ఫేస్. ఇంద్రవెల్లి అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర మంత్రి సీతక్క నివాళులు అర్పించారు. ప్రస్తుతం మనతో మాట్లాడాలనుకున్నారు. మేడం చెప్పండి, విపక్షాలు ఆరోపిస్తున్నాయి ఈ ఇంద్రవెల్లి ఘటనకు కాంగ్రెసే కారణం, వీళ్ళకి నైతిక హక్కు లేదని కేటీఆర్తో పాటు జిల్లా సిట్టింగ్ ఎంపీ ఆరోపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? బీజేపీ బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాల కాలంలో ఇంద్రవెల్లి అమరవీరుల యొక్క స్ఫూర్తికి అనుకూలంగా ఒక్క నిర్ణయం అన్న తీసుకున్నారా? ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టేసిర్రు, ఐటీడీఏలను నిర్వీర్యం చేసిర్రు, అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడిచిర్రు, అనేక కేసులు గిరిజన ఆదివాసీ దళిత బహుజనుల మీద పెట్టిర్రు. మేము ఇంద్రవెల్లి అమరవీరులకు జరిగినటువంటి ఏదైతే ఉందో ఆ ఘటనకు బాధ్యత వహించి ఆ రోజే చెప్పినాం, క్షమాపణ అడిగినాం. ఆ ధైర్యం దమ్ము ఉంది. మా పూర్వము ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది, అది ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. ఈరోజు అది కాదు అని మేము ఒప్పుకున్నాం. 10 సంవత్సరాలలో మీరు వారి యొక్క కనీసం ఘనంగా నివాళులు అర్పించిరా? అధికారిక కార్యక్రమం చేసిరా? మా ముఖ్యమంత్రి వచ్చిండు, నివాళులు అర్పించాడు ముందు వెనుక, కానీ మీరు చేయలేదు. అంతసేపు అక్కడ సిటీలలో కూర్చొని హక్కు లేదు అంటే మా హక్కులు కాలరాసిందే మీరు నాయన. ఉన్న ఉద్యోగాలు కూడా తీసేసారు, ఐటీడీఏలో నిర్వీర్యం పరిచారు, ఉన్న భూములన్నీ కూడా గుంజుకొని చెట్లు పెట్టిర్రు. కాబట్టి మీకు ఎలాంటి నైతిక అర్హత లేదని బీఆర్ఎస్ని దించేసారు, బీజేపీని కూడా దించుతారు. ఇప్పుడు అమరుల కుటుంబానికి ప్యాకేజ్ ఇస్తాం, ఆదుకుంటామని చెప్పారు. గత 4 నెలలుగా ఏం చేయలేదు. ఈ జనజాతర సభకు సమాధానం చెప్పి రావాలా, లేకపోతే మేము అంటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి ఇస్తానన్నవన్నీ కూడా మేము ఇస్తున్నాం, అండర్ ప్రాసెస్ ఉన్నాయి. దానికి సంబంధించిన నిధులు కేటాయించారు. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి కొన్ని వర్క్స్ ఏమవుతున్నాయో ఈ లోపు ఎలక్షన్స్ వచ్చినాయి. వాళ్ళు ఏం బాధలేదు, వాళ్ళు 100% మాతో ఉన్నారు. వాళ్ళకి ల్యాండ్స్ కావచ్చు, ఇండ్ల పట్టాలు ఆ రోజు ఇచ్చినాం, అవన్నీ కూడా నిర్మాణం అయితే లోకల్ ఎమ్మెల్యే గారు కూడా బాధ్యత తీసుకున్నాడు. కాబట్టి కేవలం ఏం లేదు ఆరోపణలు చేయడానికి. ఈ జిల్లాలో కాంగ్రెస్ లేదనుకున్నారు, కాంగ్రెస్ ఉవ్వెత్తున వస్తుంది. ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ మీద నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఇలాంటి పనికిరాని ఉపన్యాసాలు ఇస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు మంత్రి సీతక్కపై ఆరోపణ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? అది అక్కడ ఇప్పుడు కోనప్ప గారు నా పేరు పెట్టుకొని వసూలు చేయాల్సిన అవసరం ఉందా? ఇంతకంటే చౌకబారు మాటలు ఏం లేవు. ఎవిడెన్స్ ఉంటే మీరు పోలీస్ స్టేషన్లో పెట్టండి హరీష్ గారు. ఏదున్నా మా కార్యకర్తలు కానీ మేము కానీ ఫేస్ చేస్తాం. ఏదుంటే ఎవిడెన్స్ పెట్టండి. ఇప్పుడు డాక్టర్ మీద డాక్టర్ దగ్గర డబ్బులు వసూలు చేసినా అన్నారు కదా, డాక్టరే నిన్న మళ్ళీ ప్రెస్ మీట్లలో వచ్చి కూర్చున్నారు కదా, మమ్మల్ని ఎవరు అడగలేదని. మరి ఆ డాక్టర్ ఎవరో నాకు తెలియదు, అక్కడ ఎవరో తెలియదు. కాబట్టి కోనప్ప గారు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత ఆయనకు పాపం ఇబ్బంది. హరీష్కు తెలుసు నా గురించి ఏదో, కానీ నా పేరు పెట్టి నన్ను బదనం చేసి దాన్ని ఇంకెవడో కొబ్బరికాయ దొరికినట్టుగా, కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా కావాలని కొంత 75 సంవత్సరాల చరిత్రలో ఒక సమ్మక్క సారక్క వారసురాలిగా, ఒక కోయ జాతి బిడ్డగా మొదటిసారి ఈ రాష్ట్రంలో మా తెగకు ఫస్ట్ సారి వచ్చింది. కోయ జాతికి ఫస్ట్ సారి మంత్రి వచ్చింది, అందులో మహిళకు ఫస్ట్ సారి వచ్చింది 75 సంవత్సరాల చరిత్రలో. అది కూడా జనరల్ శాఖలకు నాకు ఇచ్చారు. ఈ గౌరవాన్ని తట్టుకోలేక నన్ను అత్యంత ఘోరంగా అవమానించినటువంటి వాళ్ళు నాశనం అయిపోతారు అంతే. నేను వాళ్ళకి అదే, ఇంకేం చేయలేము. మేము ఎలక్షన్ల ముందు కూడా నన్ను అనేక రకాలుగా అవమానించారు బీఆర్ఎస్ వాళ్ళు. రకరకాల వీడియోలు, నేను ప్రజల కోసం సేవ చేస్తే అది ఏదో నటన అన్నారు. నా జీవితంలోనే ఉంది సేవలు అనేది. మాకు ఎక్కడ అన్యాయం అనిపిస్తే అక్కడ పోతాం, కష్టపడతాం. ఆ కష్టపడ్డ ఫోటోను పబ్లిక్ చూపిస్తాం తప్ప మీ లెక్క మేమేమన్నా ఒక నిమిషం బోటులు ఇట్లా తిప్పుకుంటూ పోతే కేటీఆర్ అది గొప్ప. మేము ప్రజలు మా జనాలు ఎక్కడ గుట్టలలో ఉన్నారు, పుట్లలో ఉన్నారు, ఆ కష్టాలలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పోయినాం. అది తప్పు. వాళ్ళు బోరు మమ్మల్ని ఈ రకంగా విమర్శిస్తారు. రకరకాల విమర్శలు పెట్టారు. నాశనం అయిపోతారు అన్నారు, నాశనం అయిపోతారు అని చెప్పినా గట్లనే పోతుర్రు. మమ్మల్ని అనవసరంగా ఎవడన్నా గట్లే నాశనం. ఒక ఆదివాసీ బిడ్డ, గోండు బిడ్డకు టికెట్ ఇచ్చింది, ఆమె డమ్మీ అంట. అంటే మీ చెల్లెలు కేటీఆర్, మీ చెల్లెలు, మీ కుటుంబము, మీరే అంటే స్ట్రాంగు. మాలాంటి వాళ్ళు నిలబడితే మీకు డమ్మి, మాలాంటి వాళ్ళు ఉంటే మేము దరిద్రులం, లేకుంటే దోపిడీదారులం. ఇంత దారుణంగా మమ్మల్ని విమర్శించేది. దేవుళ్ళు ఉన్నారు, అమరవీరులు ఉన్నారు, నాశనం అయిపోతారు మమ్మల్ని అన్నట్టు. ఈ ఆదివాసీ బిడ్డకు టికెట్ ఇస్తే బీఆర్ఎస్ బీజేపీ పాలకులు ఓర్చుకోలేకపోతున్నారని సీతక్క అంటున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఇంద్రవెల్లి నుంచి.